దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా ఉన్నారండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనం ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నాను. మరి ఆ విన్న వాళ్ళందరూ కూడా మీ హృదయంలో వాటిని ఉంచుకోండి. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే, సాతాను యొక్క శోధన వచ్చినా సరే, అవి ఆ వాగ్దానములు అవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి కదండి. వాక్యం ద్వారానే మీరు సాతానుని గద్దించగలరు. కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది ఒక ప్రార్థన మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్య, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన ఆలకించిన దేవా, నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. మా స్తుతులు స్తోత్రాలన్నీ కూడా నీకే మేము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించిన దేవా, గొప్ప దేవుడు నీవేనాయన తండ్రి. నీ యొక్క వాగ్దానముల ద్వారా మా కుటుంబంలో నీవే తండ్రి ఆశీర్వాదములు దయచేస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రాలయ్యా. తండ్రి నువ్వెంతో నమ్మదగిన దేవుడవు, నమ్మిన వారిని తండ్రి నడిపించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నావు ఆయన. ప్రభువా, నేను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ కూడా తండ్రి నాయన వాళ్ళు నశించిపోరు నాయన. నేను నమ్ముకున్న బిడ్డలు, నీ అందరి విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎప్పుడు కూడా చనిపోరు తండ్రి. వాళ్ళు తిరిగి మళ్ళీ లేచే వాళ్ళుగా ఉంటుంటారు. నీకే స్తోత్రాలు. ఈరోజు మీరే మాతో మాట్లాడండి. ఈరోజు మాకు ఏదైతే వాగ్దానం అవసరమో దాన్ని మీరే మాకు అందించమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనలు 147వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనలు 147వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 147వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మనం చూస్తే కనుక నీ సరిహద్దుల్లో సమాధానము కలుగ చేయువాడు ఆయనే అంటున్నాడు. అంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమాధానం ఉన్నదా అని మనలో మనం ఈ రోజున పరీక్షించుకోవాలి. అందరూ ప్రార్థన చేస్తుంటారు, సంఘానికి అందరూ వస్తూ ఉంటారండి. కానీ విశ్వాసం చేసేవాళ్ళు కొంతమంది అన్నట్లుగా సంఘానికి అనేక మంది వస్తూ ఉంటారు. కానీ మంచిగా ఉండే కుటుంబాలు కొన్ని. చాలా కుటుంబాలు కూడా సమాధానం లేకుండా, శాంతి లేకుండా, మరి సాతాను యొక్క శోధనలో వాళ్ళు పడిపోయి ఉన్న వాళ్ళుగా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఈరోజు మీకు సమాధానం దయచేస్తానంటున్నాడు, మీ కుటుంబంలో సమాధానం దయచేస్తానంటున్నాడు. ఎన్నో ఇబ్బందులు, శోధనలో నీ కుటుంబము ఉంటూ ఉన్నది, నీకు సమాధానం అనేది లేదు, మనుషుల వల్ల సహాయం అనేది వ్యర్థము. మరి ఎవరున్నారు నీకంటే కనుక ఆ దేవాది దేవుడు ఒక్కడే ఉంటూ ఉన్నాడు. ఆయన నువ్వు కొనియాడు, ఆయన నువ్వు మరి ప్రయాసపడి ఆయన కొరకు మొరపెట్టు, బాగా అడుగు, కాళ్ళ మీద పడాడు. దేవుని యొక్క సంఘములకు వచ్చి, ప్రభా నీ యొక్క మోకాల చెంతకు వచ్చి అడుగుతూ ఉన్నాను అని ఎప్పుడైతే దేవునికి తగ్గించుకొని అడుగుతూ ఉంటావో అప్పుడు నీ కుటుంబానికి సమాధానంగా చేస్తాడు. మనం చూస్తే కనుక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు నావలో ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఒక దోణిలో, చిన్న దోణి పైన కొనసాగుతూ ఉండగా ఏమొస్తూ ఉంటుందంట, పెద్ద తుఫాను రేగి అలలు కొడుతూ ఉన్నాయంట ఆ యొక్క దోణిని. మనం చూస్తే చిన్న నావ అండి, చిన్న నావలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతకార్యం చేసిన దేవుడు. కాబట్టి అతనికి పెద్ద నావ కావాలి, మంచి సౌకర్యాలు ఉండాలి కదా యేసుక్రీస్తు ప్రభు వారికి. అయినా సరే దేవుడు ఏం చేశాడు, ఏమంటే చిన్న నావ ఎక్కాడు. మనం అనుకుంటూ ఉంటాం, మనది చిన్న కుటుంబం కదా, మనది పేద కుటుంబం కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడా? అందరూ కూడా దేవుని యొక్క సంఘంలో కానుకలు 100 వేస్తూ ఉంటే మనం 10 రూపాయలు వేస్తూ ఉన్నాము, మనకు దేవుడు సహాయం చేస్తాడా అని ప్రశ్న చాలా మందిలో ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఎక్కింది ఏ పడవ అంటే చిన్న దోణంట. చిన్న పడవలోనే యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ప్లేస్ సరిగా ఉండదు, అంతా కూడా సౌకర్యాలు ఉండవు. ఒక పడవలో ఏం చేశాడు, అక్కడ పడుకొని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఏమంటున్నాడంటే కనుక అప్పుడంట తుఫాను గాలి వచ్చిందంట అక్కడ. మన జీవితాల్లో కూడా ఏమండి, మన జీవితాల్లో కూడా సమాధానం ఎందుకు ఉండదు అంటే కనుక అనేకమైన తుఫానులు, అనేకమైన గాలులు అనేక మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అనేకమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అండి ఏమంటారు, ఆ యొక్క తాకిడికి, ఆ యొక్క తుఫాన్లో వారు తాళలేక దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు. ఎవరు? దేవుని యొక్క శిష్యులు. వాళ్ళు ఏమంటున్నారంటే,
మేము నశించిపోతున్నామయ్యా, మేము అంటూ ఉన్నారు. మనం అంటున్నా దేవుని చూసి, యేసుక్రీస్తు ప్రభువుని చూసి మేము అంటూ ఉన్నారే కానీ మనం అనటం లేదు. చూసారు కదా, ఎందుకంటే దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎంతో గొప్పవాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎలాగైనా ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ఆయన సులువుగా పడగలడు అని దేవుని యొక్క శిష్యులు ఆయన నమ్మిక ఉంచారు. కాబట్టి ఏం కోరుతున్నారు, ఆయన ఎదురు నుంచి ఏం కోరుతూ ఉన్నారు? ప్రభా, నువ్వు లేచి గాలిని గద్దించయ్యా, ఈ గాలి ఆపు నాయన, ఈ తుఫాన్ ఆపు ప్రభు, నీకు వల్ల ఏంటి ప్రభు, నీకు చింత లేదా నాయన అని వేడుకుంటూ ఉంటారు. అండ్ మనం కూడా దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటూ ఉంటాడండి. మన దగ్గరే ఉంటూ ఉంటాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడిని అంతరించి కోరుతాడు. ఏమంటే కనుక నువ్వు ప్రార్థన చేస్తావా లేదా, దేవుడిని అడుగుతావా లేదా, నీ సమస్యలో దేవుడిని ఆశ్రయిస్తావా లేదా, దేవుడిని కొనియాడతావా లేదా సమస్యలో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనం కూడా మన జీవితాల్లో ఎవరన్నా మనకి ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం అనుకుంటాం సారీ చెప్తే కనుక బాగుంటుంది, అంటే నన్ను క్షమించండి సారీ అని చెప్తే కనుక మనకి చాలా బాగుంటుంది మనసులో. అలాగే యేసుక్రీస్తు దేవునికి కూడా మనం ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది అంట. కష్టంలో అందరూ ఉంటారండి, కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మంది. కాబట్టి అక్కడ ఏం చేశారంటే దేవుని యొక్క శిష్యులు ప్రార్థన చేశారంట, ప్రభా నువ్వు ఈ గాలిని గతించేవాడు నీవే, నువ్వు సహాయం చేయనైనా మాకు, మేము పడిపోతూ ఉన్నాం, చనిపోతూ ఉన్నాం, సహాయం చేయయ్యా అంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంట నిద్ర లేచి, ఎవడు ఆయన తెలీదా, చుట్టుపక్కల ఏం జరిగింది తెలీదా ఆయనకి? ఆయన ఏమన్నా యోనా అనుకున్నాడా? యోనా అనుకున్నాను నిద్రపోవడానికి? గొప్ప దేవుడు అంటే ఆయన, ఈ లోకం సృష్టించిన ఆయన, మరి మనుష్య కుమారుడు అంటే ఆయన ఏమన్నా యోనా అనుకున్నారా వాళ్ళు నిద్రపోవడానికి? నిద్రపోడు దేవుడు అలా పరీక్షిస్తున్నాడు వాళ్ళని. మీ యొక్క విశ్వాసం ఎంతున్నది, నా యొక్క సహాయం కోరతారు లేదా, నాకు మీరు నన్ను మీరు కన్సల్ట్ అవుతారు లేదా అని యేసుక్రీస్తు చూస్తుంటే వాళ్ళు అయ్యారు. వాళ్ళు చింత లేదా నాయన, నువ్వు మమ్మల్ని రక్షించయ్యా అని వాళ్ళు అడిగారు. కాబట్టి యేసుక్రీస్తు వాటి నుంచి వేసేసి గాలి సముద్రము నిమ్మలమవును గాక అన్నాడు, ఒకే ఒక మాట. అనగానే ఏవైతే అలలు ఆ యొక్క ధోరణి కొడుతూ ఉన్నాయో, తుఫాను ఆ ధోరణిని ఇబ్బంది పెడుతూ ఉన్నదో, అవి రెండు కూడా ఆగిపోయినట్లు మనం చూస్తున్నాం. ఏమంటే మన యొక్క చిన్న ఇల్లు, చిన్న కుటుంబము, దేవుడు మనం ప్రార్థన చేస్తే కనుక ఆయన ఎక్కడి నుంచి ఆ సమస్యను తీరుస్తాడంటే మన యొక్క చిన్న ఇంట్లో నుండే సమస్యను తీరుస్తాడు దేవుడు. ఆ చిన్న పడవలో ఉండే ఏం చేశాడంట, ఈ చిన్న పడవలో ఉండే చుట్టూ గద్దించాడంట దేవుడు. అలాగే మన యొక్క ఇంట్లో ఉండి ఆ యొక్క సమస్యలని దేవుడు గద్దించి మనకి సమాధానం ఇచ్చేవాడుగా ఆయన అంటూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. నమ్మిన వారు, ఈ మాట నమ్మిన వారు దేవుడికి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీ సమస్యలన్నీ కూడా ఎలాగైతే తుఫాను గాలి ఆగిపోయిందో అలా ఆగిపోయే రోజులు మీకు వస్తూ ఉంటాయి. దేవుడు మీ కుటుంబానికి సమాధానం కలిగే రోజు వస్తుంది. అలాగే ఏమంటున్నాడు ఇంకో మాట, ఏమంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడును ఆయనే అంటున్నాడు. గోధుమలతో ఆహారం, పోషణ, మన కుటుంబము, జరుగుబాటు అంతా కూడా, జీతం అంతా మన కుటుంబం సరిపోవాలి, ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు ఎదిగింపబడాలి. అంటే ఏమంటున్నాడంటే కనుక మంచి గోధుమలు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాను, నీకు సమాధానం ఇస్తూ ఉన్నాను, అలాగే నీ కుటుంబాన్ని నేను తృప్తిపరుస్తూ ఉన్నాను. ఎప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడిని కొనియాడినప్పుడు. అప్పుడు పైన మాట ఉంటుంది చూడండి, 12వ వచనం చూస్తే, ఇదే 147 12వ వచనం చూస్తే, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుడిని కొనియాడుము అంటూ ఉన్నాడు. ఇవి కావాలంటే, సమాధానం రావాలంటే దేవుడిని మీరు కొనియాడాలి, దేవుడిని అడగాలి. మీ సమస్యల గురించి దేవుని ఎదుట మీరు ఒప్పుకోవాలి, మీ పాపములు ఒప్పుకోవాలి, దేవుని ఎదుట మీ యొక్క సమస్యల గురించి బాగా ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఆయన సహాయం చేయబడుతూ ఉంటాడు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదండి. అలాగే దేవుడు కూడా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మనకి ఎందుకు రావంటే కనుక మనలో ప్రార్థన లేకపోవడం వలన మనకు ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ తర్వాత మనకి అంతా కూడా మంచి జీవితం ఉంటుంది. కాబట్టి ప్రియదేవుడు గారు, మీ సమాధానం, మీకు సమాధానం కావాలంటే, మీ కుటుంబం పోషింపడాలంటే కనుక దేవుడిని మీరు కొనియాడండి, ఆయనకి మీరు ప్రార్థన చేయండి, ఆయన మీరు వేడుకోండి, ఆయన ఆశ్రయించండి. అలాగే శిష్యులు ప్రభా మమ్మల్ని రక్షించయ్యా అని ప్రార్థన చేశారు అండి.
అలాగే మనం ప్రార్థన చేస్తే కనుక ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉంటుంటాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం దేవుడు మనందరి హృదయాలు నాటింప చేయను కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, మా ప్రార్థన ఆలకించుతేవా ఈరోజు తండ్రి ఎవరైతే మీ యొక్క వాక్యాలు వింటున్నారో వాటిని జ్ఞాపకం చేసుకున్న దేవుని ఆశీర్వాదం దయచేయండి. వాళ్ళ కుటుంబానికి కూడా శాంతిని సమాధానం దయచేయండి ప్రభా. ఈరోజు నాయన మాకు తండ్రి సమాధానం కలుగు చేయబోతున్నాం. ఇస్తున్నాం నీకే స్తోత్రాలు. ఆయన మంచి గోధుమలతో మనం తృప్తిపరుస్తున్న దేవా నీకే స్తోత్రాలు. అరణ్యంలో తండ్రి నీ యొక్క బిడలకు ఇశ్రాయేలులకు గొప్ప మన్న ఆహారం ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలయ్యా. ఈరోజున తండ్రి మాలో కూడా ఎటువంటి అయిష్టమైన కార్యం నీకున్నా సరే తీసేసి వెళ్ళగొట్టండి. సాతానిక శోధన సరే తీసేసి వెళ్ళగొట్టు ప్రభా. మా హృదయంలో నువ్వు ఉండనైనా, మా హృదయం అనే చిన్న దోణిలో, మా కుటుంబం అనే చిన్న దోణిలో నువ్వు ఉండాలి ప్రభా. నువ్వు ఉంటేనే తండ్రి మా సమస్యలు పోతాయి. నువ్వు లేకుండా మేమేమి కూడా చేయలేము నాయన. ఒక రోజున మేము లేచి నడుస్తున్నామంటే, మేము తండ్రి మాట్లాడుతున్నామంటే అదంతా కూడా నీ కృప వలన నీ సహాయం వలన ప్రభా. నీకే స్తోత్రాలు ఉన్నాం. అనేక మంది ఎందుకు ఈ వాక్యాలు వెళ్ళి కృపను దయచేయండి తండ్రి. మరి యొక్క దినం నీ యొక్క వాగ్దానం మేము ధ్యానం చేసుకుంటే మాకు సహాయం చేయమని చేస్తున్నాం బట్టి మిక్కిరి ఎంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శోధన తెగల్చి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.